నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి పట్టణంలో కాపు నేస్తం పథకం ప్రారంభం. అర్హులైన అందరికీ ఇస్తామన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. కర్నూలు జిల్లా డోన్లో 2 కరోనా పాజిటివ్ కేసులు. క్వారంటైన్ కు తరలించిన అధికారులు. హైదరాబాద్ నగరంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రావాల్సిన అవసరం ఉంది. మల్లారెడ్డి యూనివర్సిటీ లోగో ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రణాళికా సంఘం చైర్మన్ వినోద్ కుమార్. మైనాబాద్ మండలంలో కరోనా పాజిటివ్ అంటూ తప్పుడు రిపోర్ట్. ఆవేదన చెందుతున్న బాధిత కుటుంబ సభ్యులు. జగిత్యాలలో మోటారు డ్రైవింగ్ స్కూళ్లపై ఆకస్మిక తనిఖీలు. 8 డ్రైవింగ్ స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన రవాణా శాఖ అధికారులు. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన అర్హులైన మహిళలకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. కాపు మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో ఏడాదికి 15,000 రూపాయల చొప్పున జమ చేయనున్నారు. 5 ఏళ్లలో ఒక్కో మహిళకు 75,000 రూపాయలు జమ చేయనున్నారు. కరోనా మహమ్మారి వలన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కాపు మహిళలకు ఈ పథకం వారి జీవనాధారానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈరోజు ఈ స్టేజ్ మీద ఎక్కి నాకు 40,000 మెజార్టీ రావటం కారణం ఎక్కువ మా సోదరులు, కాపు సోదరులందరూ కూడా ఎక్కువ మెజార్టీ గెలిపించినారు. శ్రీకాళహస్తి చరిత్రలో ఎప్పుడు రాని ఓటు శాతం ఈరోజు నాకు రావటం, దాంట్లో నాకు కాపు సోదరులు 90% ఓట్లేయటం శ్రీకాళహస్తి చరిత్రలో ఎప్పుడు జరగల. ఒక్క పార్టీకి ఎప్పుడు అట్టేయరు. ఈసారి నాకేసారు. వాళ్ళు ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ఏం కావాలన్నా కూడా మీ ఇంట్లో పనుల్లాగా పనిచేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే పరిస్థితులు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో లక్షల కోట్లు అప్పు చేస్తున్నాడు. ప్రతి మీటింగ్లో అందరం చెప్తా ఉంటాం. మామూలుగా అప్పు చేసేసి కొనుబడి తప్పులో ఉండవు, నీకు ఎందుకు ఇస్తావా అంటారు. అయినా ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు ఇస్తానని చెప్పి దాంట్లో కనీసం 850 కోట్ల పైన రూపాయి కూడా ఇవ్వాల్సింది 5,000 కోట్లు. కానీ 5 సంవత్సరాలు సుమా 5 సంవత్సరాలు జగనన్న ఒక్క సంవత్సరానికే అన్న అశోక్ అన్నదే చెప్పాడు, విశ్వనాథ్ అనే చెప్పారు, 2,800 కోట్లు. 40 సంవత్సరాలు అంటావే, 40 సంవత్సరాలు తగ్గోయినా ముసలావు పాలు కూడా పనికిరాదు. ఆ పరిస్థితి నీది కూడా. వయసు అయిపోయింది. నీ బతుక్కి అబద్ధాలు, రోజుకు ఒక అబద్ధాలు చెప్పి జనాలు నమ్మించేది. జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకో. ఎంతసేపు అయినా తెల్లారు లేస్తే ఏం చెయ్యాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి, అతను చేసే పథకాలు చూసి నేర్చుకో. ఎందుకంటే ఒక మనిషిని విమర్శించవచ్చు, అదే పనిగా తెల్లారు లేస్తే ఏం చెప్పాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కాపు నేస్తం ఇచ్చాడు, రేపు తెల్లారికాడు చూడండి పెద్ద స్టోరీ ఏదో వస్తుంది. దీన్ని వదిలేస్తారు, జనాలు మర్చిపోవాలి. ఆటో వాళ్ళకి ఇచ్చిన రోజు ఇంకోటి ఎత్తుకొని వస్తారు. కర్నూలు జిల్లా డోన్లో 2 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో క్వారంటైన్ కు తరలించారు. డోన్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన మహిళ నివసిస్తున్న పక్క 2వ వీధిలో మరో యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో వీరిద్దరిని కర్నూలు క్వారంటైన్ కు అంబులెన్స్లో తరలించారు. హైదరాబాద్ మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని గాయత్రి ఎక్స్ రోడ్, బాలాపూర్ ఎక్స్ రోడ్, నంది హిల్స్లో పబ్లిక్ టాయిలెట్స్ను డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మేయర్ దుర్గా డీప్లాల్, స్థానిక బీజేపీ 9వ వార్డు కార్పొరేటర్ శివపార్వతి నరసింహ, మీర్పేట్ కమిషనర్ సుమన్ రావు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నంది హిల్స్ కాలనీ వాసులందరూ బస్ స్టాప్లో టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దానికి మంత్రి గారు
మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు స్పందించి ఇక్కడ టాయిలెట్స్ కట్టడానికి ఈరోజు ఇనాగ్రేషన్ జరిపించడం జరిగింది. ఇది అందరూ హర్షించదగ్గ విషయము. అలాగే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. మహిళా మండలి భవనం దగ్గర కూడా 2 టాయిలెట్స్ కట్టిస్తారని మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు హామీ ఇచ్చారు. అవి కూడా త్వరలో అయితే అందరికీ సంతోషంగా ఉంటుంది. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశం ప్రకారం, అదేవిధంగా మా మంత్రివర్యులు సబితాందర్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం పట్టణాలలో ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో ఆ ఏరియాలలో పబ్లిక్ టాయిలెట్స్ కట్టాలనేసి చెప్పడం జరిగింది. మొన్న పట్టణ ప్రగతిలో మన పాపులేషన్ తగ్గట్టుగా 22 టాయిలెట్స్ మన మీర్పేట్ కార్పొరేషన్లో ఉండాలి అనేసి ఉన్న దాంట్లో లెక్క చూసుకుంటే ఒక 32 తగ్గుతున్నాయి. ఆ 32కి ఇవి ఇప్పుడు చేయాలనేసి మనకి ఎట్లా అంటే మనకి కేటీఆర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది ఏంటంటే ఈ ఆగస్టు 15th వరకు ప్రతి ఒక్క కార్పొరేషన్లో పాపులేషన్ తగ్గట్టుగా కనీసం ఒక 1000 మందికి ఒక టాయిలెట్ ఉండే విధంగా పెట్టాలనేసి ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్లో గాయత్రీనగర్ క్రాస్ రోడ్ ఒకటి, తర్వాత ఆర్సీఐ రోడ్ విశాల్ మార్ట్ దగ్గర ఒకటి, ఇంకొకటి మన లలితానగర్ క్రాస్ రోడ్లో ఒకటి, అదేవిధంగా మన నంది హిల్స్ క్రాస్ రోడ్లో పార్క్ దగ్గర బస్ స్టాప్ దగ్గర ఈరోజు BOTలో అంటే బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే భాగం కూడా టాయిలెట్స్ పబ్లిక్ యూటిలిటీ టాయిలెట్స్కి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని రెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ చైర్మన్ మామిండ్ల శంకర్ తెలిపారు. రెడ్డిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ గత 60 సంవత్సరాల క్రితం కట్టాలని తెలియజేశారు. దయచేసి ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని నూతన భవనాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మమత, శంకర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్కారం సార్. రెడ్డిపేట గ్రామం, రామారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా. నేను రెడ్డిపేట జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్. నా పేరు మామిళ్ళ శంకర్. సార్, మా ఈ యొక్క పాత బిల్డింగ్ 65 సంవత్సరాల కింద నుంచి ఉన్నాయి సార్. మొత్తం శిథిలావస్థలు కూలిపోయే స్థితిలో ఉన్నది. అందుకని మన గంప గోవర్ధన్ గారు మరియు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు, బీబీ పాటిల్ గారు మా యొక్క స్కూల్కు అదనంగా కొత్త గదులు, మొత్తం బిల్డింగు కూలిపోయే స్థితిలో ఉంది సార్. మొత్తం కులగొట్టి కొత్త బిల్డింగ్ను శాంక్షన్ చేయగలరని కోరుతున్నాను. ఫస్ట్ నుంచి మాకు 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా విద్యార్థులు బాగానే ఉంటారు. ఒక 20 రూములు శాంక్షన్ చేయాలని మనవి చేస్తున్నాను సార్. చాలా ఓల్డ్ పాత సార్ బిల్డింగ్ కూలిపోయే స్థితిలో ఉంది మొత్తం. అందుకనే ఇది శాంక్షన్ చేయాలని మన గంప గోవర్ధన్ గారిని వేడుకుంటున్నాను. అట్లనే సబితా ఇంద్రారెడ్డి గారికి కూడా విద్యాశాఖ మంత్రి స్కూల్ విద్యార్థుల పిల్లలను దృష్టిలో ఉంచుకొని తప్పకుండా శాంక్షన్ చేయాలని కలెక్టర్ గారు మా ఊరికి వచ్చి ఒకసారి స్కూల్ని చూసి శాంక్షన్ చేయించాలని సార్ కోరుతున్నాం సార్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ, ఆంధ్ర హిజ్రాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఇంతవరకు రాజకీయ నాయకులకు, ఉద్యోగులకు ఉన్న ఆంధ్ర, తెలంగాణ అనే అడ్డుకట్ట ఇప్పుడు హిజ్రాలలో కూడా మొదలైంది. లాక్డౌన్ సమయంలో పేదవారికి సహాయం చేయడంలో వీరు పాల్గొన్నప్పుడు హిజ్రాలు కాదు వజ్రాలు అన్నారు. అలాంటి హిజ్రాలలో ఆంధ్ర, తెలంగాణ అనే విభేదం రావడం శోచనీయంగా మారింది. ఆంధ్రాలోకి వెళితే తెలంగాణ హిజ్రాలను కొడుతున్నారు అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆడుకుంటున్నారండి, ఇచ్చేదాత ఇస్తాడు సార్. ఇదివరకు ఎలా ఆడుకుంటున్నారో అలాగే ఆడుకుంటున్నారు. కానీ జగైపేటలో, నందిగాంలో వాళ్ళు వచ్చి ఆడుకుంటున్నారు, ఈ సైడ్ మేము వచ్చి ఆడుకుంటున్నాం. కానీ రావద్దన్నారు. సరే అలాగే ఉంటామన్నాం. అయితే ఇదిగో ఈ పిల్లని ఏం చేశారంటేనండి, మొన్న మా ఇంటికి వచ్చి దౌర్జన్యం బర్రలా ఈడ్చుకు వచ్చారండి. ఈడ్చుకొచ్చి న్యూసెన్స్ చేస్తే చిల్లకలు ఎస్ఐ గారి దగ్గర, అభిమాన్యం గారి దగ్గర పెడితే వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి పంపించాను. రెండోసారి ఇటు వస్తే మళ్ళీ న్యూసెన్స్ కేసు పెడతా అని చెప్పేసి, అంటే వాళ్ళు మా పిల్లలే, వీళ్ళు మా పిల్లలు అని చెప్పేసి వాళ్ళ మీద కేసు లేకుండా చేశారండి.
అలాంటిది ఈ రోజు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కేసు పెట్టారండి వీళ్ళు మా మీద. బయట అంతా ఒకటే మీరే చేయండి. ఫోన్ లో మాట్లాడేందుకు వాళ్ళకి అంత బాధ ఉంటే మా ఇంటికి వచ్చి 4-5 సార్లు బట్టలు ఇప్పుకొని నూసెన్స్ చేసి ఈ పిల్లని దుమ్ములు ఎత్తిపోసి ఈ పిల్లని బర్రబర ఈడ్చుకొచ్చినందుకు మేము ఎన్ని కేసులు పెట్టాలి సార్ మీరు ఆలోచించండి. వాళ్ళ హెడ్ ఉంది కదండి, వాళ్ళ వల్ల మాకు పనాగాండి ఉందండి. మాకు వాళ్ళు చంపేస్తారు రాని విజయవాడ మొత్తానికి అండి. మేము బజార్ల కాడ మా పిల్లలు ఒక్కొక్కరు సింగల్ వెళ్తారు. ఏమైనా చేసిన వేడలు వాళ్ళు చంపేసిపోయే రకాలు వాళ్ళు చంపేస్తారు. మనం మా పిల్లని ఆపేసి అది బట్టలు ఇప్పుతాం ఇల్లు ఇప్పుతాం అంటే మా పిల్లలు భయపడిపోతారు. ఎవరైనా చంపితే మా పిల్లల భారత వాళ్ళే. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విష్ణూరు గ్రామానికి చెందిన ఏలూరి రాజమ్మ, స్వరూప, యాకమ్మల మధ్య భూమి విషయమై తగాదా జరుగుతోంది. అయితే ఈ విషయంలో స్థానిక ఎస్ఐ గండ్రతి సతీష్, కానిస్టేబుల్ ధనుంజయ్ తలదూర్చి పోలీస్ స్టేషన్లో మహిళలను చితకబాదారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐపై మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్ఐపై తగు చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గాయత్రి హైస్కూల్ ఆవరణలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని 33 జిల్లాలలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు వేసినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మెరుగు మధు, ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకూర వెంకటేశం, కాసుల వెంకన్న, కొండూరు బాలరాజు, దంతూరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. మన ప్రకృతి విధ్వంసమవుతున్న తరుణంలో ఇప్పుడు సుస్థిర అభివృద్ధి ధ్యేయంగా సుస్థిర విద్య, సుస్థిర వ్యవసాయము, సుస్థిరమైనటువంటి ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ రాష్ట్ర వ్యాప్తంగా చేయబడుతున్న కార్యక్రమాలకి ఒక ప్రణాళికబద్ధంగా సమర్థవంతంగా గ్రామ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 589 మండలాల్లో ఈ కమిటీలు వేయడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వలిగొండలో కూడా ఈ కమిటీలు వేయడానికి రావడం జరిగింది. ఈ కమిటీల ద్వారా మనము ఒక ప్రణాళిక తయారు చేసి ఈ ప్రకృతిని కాపాడుకునే విధంగా చర్యలు చేపట్టడానికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నడుం బిగించింది. కాబట్టి ముఖ్యంగా యువత మరియు అన్ని రంగాల మీద అవగాహన కలిగి సామాజిక స్పృహ కలిగిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని, ముఖ్యంగా మనతో ఉన్నటువంటి నాలెడ్జ్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరవేయడము, ప్లస్ వారందరి సమన్వయంతో ఈ మన దేశాభివృద్ధికి, ముఖ్యంగా మన రాష్ట్రాభివృద్ధికి మనందరం చేయూతనివ్వాలని ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నుంచి పిలుపునిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో విద్యార్థులకు తగ్గట్లుగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రణాళికా సంఘం చైర్మన్ వినోద్ కుమార్ అన్నారు. మేడ్చల్ జిల్లా హైదరాబాద్ శివార్లలో ఉన్న మైసంగూడ మల్లారెడ్డి కళాశాలలో మల్లారెడ్డి యూనివర్సిటీ లోగో ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో యూనివర్సిటీని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన చేసిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దంపతులు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, చేవెళ్ల ఎంపీ మరియు తెలంగాణ ఐటీ కమిషనర్ జయేష్ రామ్చంద్ పాల్గొన్నారు. యూనివర్సిటీ జేఎన్టీయు ఈ విధంగా ఉన్నాయి. కేంద్ర యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉండే, మరి దాదాపు జిల్లాకు యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు చిన్నారుల సంఖ్య దేశవ్యాప్తంగా మరి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మరి ఆ పిల్లలకందరికీ కూడా ఒక నాణ్యతమైన విద్య కావాలంటే ప్రైవేటు సంస్థలు కూడా ప్రోత్సహించాలని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కూడా చట్టం చేసుకోవడం చాలా రోజులు అవుతున్నది. దురదృష్టవశాత్తు మన రాష్ట్రానికి వచ్చేసరికి ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు లేవు. ఆనాటి ఆంధ్రప్రదేశ్లో పెట్టలేకపోయాం. తెలంగాణ రాష్ట్రం తొలి రోజుల్లో కూడా మరి ఆలోచన చేసేటప్పటికి కూడా రాలేదు. ఆలస్యం అయినప్పటికీ కూడా ఇది ఒక మంచి ఆలోచన. మరి మల్లారెడ్డి యూనివర్సిటీ ఈరోజు వీళ్ళకున్నటువంటి ల్యాండ్ బ్యాంక్ హైదరాబాద్ నగరంలో మరి 100 ఎకరాలు భూమి ఉండడం అనేది
మల్లారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీకి అది ఒక గొప్ప వరం. డబ్బున్నా కూడా ఒక 100 ఎకరాల భూమి హైదరాబాద్లో దొరకదు. అది కాలేదు కూడా నా దగ్గర చదివే పిల్లలందరూ కూడా మిడిల్ క్లాస్ పిల్లలే, ఫీజు రియంబర్స్మెంట్ మీద చదివే పిల్లలే. కాబట్టి వాళ్ళని పెద్ద ఎత్తున గత 20 సంవత్సరాల సంది కూడా పెద్ద ఎత్తున అన్ని రకాల కూడా వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి మంచి మల్టీనేషనల్ కంపెనీలలో ఇప్పటిదాకా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలలో ప్లేస్మెంట్ కూడా ఇప్పించిన. దానికి తోడు ఈరోజు మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు నాకు యూనివర్సిటీ ఇవ్వడము నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ 100 ఎకరాలలో నేను యూనివర్సిటీ తయారు చేసిన. నాకు ముందే తెలుసు మా సీఎం గారు ఎప్పటి సందో అప్పుడప్పుడు చెప్తుండే మనము పూనా మాదిరిగా చేయాలి, ఒక నోయిడా మాదిరిగా చేయాలి. భారతదేశంలోనే పెద్ద ఎత్తున మన హైదరాబాద్ నగరం పెద్ద నగరము కాబట్టి 1.5 కోటి జనాభా ఉన్న నగరం కాబట్టి మన తెలంగాణలో మన హైదరాబాద్లో మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ రావాలి. ఫారెన్ స్టూడెంట్స్ బయటి దేశాల నుంచి కూడా మన హైదరాబాద్కి వచ్చి చదవాలని అప్పుడప్పుడు చెప్తుండే. ఆయన తగ్గట్టుగా ఆయన ఏదైతే ఆదేశాలు ఇచ్చిండో ఆదేశాలకు తగ్గట్టుగా ఈ యూనివర్సిటీని మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి వరల్డ్ క్లాస్ టీచర్లతోటి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి కూడా పెద్ద ఎత్తున దీన్ని మన హైదరాబాద్లోనే కాకుండా భారతదేశంలోనే నంబర్ 1గా యూనివర్సిటీ తయారు చేస్తారని కూడా అందరికీ కూడా మనవి చేస్తున్నా. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కమిటీని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా కొండూరు ప్రమోద్ ముదిరాజును, ఉపాధ్యక్షులుగా రహమతుల్లా పాషా, తుల్లా వెంకటస్వామి ఖాదర్, ప్రధాన కార్యదర్శిగా మోజెర్ల గోపాలను, యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా చిన్న కురుమయ్య, ఉపాధ్యక్షులుగా సయ్యద్ బాబాను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగదీశ్వరుడు, గాలి యాదవ్, రాము యాదవ్ తదితర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరికని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐగా విధులు నిర్వర్తించిన కూచన శ్రీనివాసరావు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల పోలీస్ స్టేషన్లో సిఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాద సమయంలో ప్రతి ఒక్కరూ డయల్ 100 నెంబర్కు ఫోన్ చేయాలని, ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. కమాన్పూర్ మండల ప్రజలకు మరియు గోదావరికని 2 టౌన్ ప్రాంత ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, ఈ కోవిడ్-19 ఈ మహమ్మారి గత 6 నెలలుగా మన భారతదేశాన్ని కాకుండా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న సందర్భంలో మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరూ ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ అన్ని పాటిస్తూ, అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మాస్కును ధరిస్తూ, గవర్నమెంట్ నిబంధనలకు అనుగుణంగా అన్ని నియమాలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారులు కూడా నామ్స్ ప్రకారంగా అందరూ మాస్క్ ధరించి పోలీస్ స్టేషన్కు రావాలని కోరుకుంటూ, మన కమాన్పూర్ మండల ప్రజలు కానీ ఎవరు కూడా కరోనా బారిన పడొద్దని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైనా ఫారినర్స్ కావచ్చు, ఎవరైనా కొంచెం ఇన్హెల్త్ తోని కొంచెం కరోనా లక్షణాలతో ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే పోలీసు వారికి మరియు డాక్టర్స్ సంప్రదించాలని కోరుకుంటున్నాము. ప్రజల యొక్క సహకారంతోనే మేము ముందుకెళ్తామని కోరుకుంటున్నాము. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా, ఇన్వెస్టిగేషన్ల విషయంలో కూడా ప్రజల యొక్క సహకారం ఎల్లవెల్లా కోరుకుంటున్నాము. ప్రజలతోని సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడే మాకు ప్రజల నుంచి ఇన్ఫర్మేషన్ ఎంత త్వరగా వస్తే మేము త్వరగా స్పందిస్తాం కాబట్టి ప్రజల నుంచి మేము హెల్ప్ కోరుకుంటున్నాము. అంతేకాకుండా 100 డైల్ సద్వినియోగం చేసుకోవాలని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీగా 100 కనుక ఫోన్ కొడితే ఇమ్మీడియట్లీ మా సిబ్బంది విత్-ఇన్ 5 minutes లో ఆ ఏరియాలో ఉండి ఆ సమస్య పరిష్కరిస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఏ సమస్య వచ్చినా కానీ మీరు డైరెక్ట్ గా ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామ నివాసి పడమటి వీరమణి షుగర్ టెస్ట్ నిమిత్తం జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. కానీ అక్కడి వైద్య సిబ్బంది మాత్రం షుగర్కు సంబంధించిన పరీక్షలు చేయకుండా కోవిడ్ టెస్ట్ చేసుకున్నాకనే షుగర్ టెస్ట్ చేస్తామని చెప్పడంతో అంగీకరించారు. పరీక్షల అనంతరం వీరమణికి కరోనా పాజిటివ్ అని అపోలో ఆసుపత్రి వారు నిర్ధారించారు. వీరమణి అపోలో ఆసుపత్రి రిపోర్టు మీద నమ్మకం కోల్పోయి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా లేదని రిపోర్ట్స్ వచ్చాయి. వాస్తవానికి ఆ మహిళకు ఎలాంటి కరోనా లేకపోయినా అపోలో ఆసుపత్రి వారు కరోనా ఉందని రిపోర్ట్స్ ఇవ్వడంతో
ఒక్కసారిగా పెద్ద మంగళారం గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా వీరమణి మాట్లాడుతూ తమ కుటుంబాన్ని విచిత్రంగా చూస్తున్నారని, కుటుంబ సభ్యులు మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. దయచేసి తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చేవారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొయినాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. అయితే మొన్న 19వ తారీఖు మా మదర్కి షుగర్ ఎక్కువైందనే ఉద్దేశంతో అపోలో హాస్పిటల్ పోవడం జరిగింది. అపోలో హాస్పిటల్లో కొన్ని టెస్టులు రాయడం జరిగింది. ఆ టెస్టులు చేయించుకోవడానికి పోతే ఫస్ట్ కోవిడ్ టెస్ట్ చేయించుకొని ఈ టెస్టులు చేయిస్తామని చెప్పడం జరిగింది. ఆ రకంగా మేము కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం జరిగింది. అయితే మేము పోయిన సందర్భం ఏంటంటే వేరే టెస్టులు ఉంటే అది కంపల్సరీ కోవిడ్ టెస్ట్ చేసిన తర్వాతనే చేస్తాము, అప్పటి వరకు చేయము అని అన్నారు. దానివల్ల మేము కోవిడ్ టెస్ట్ చేసుకోవడం జరిగింది. మాకు ఎటువంటి లక్షణాలు లేకుండా కంపల్సరీ చేసుకోమన్నారు కాబట్టి చేసుకున్నాము. అయితే చేసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే పాజిటివ్ అని రావడం జరిగింది. మాకు ఎటువంటి లక్షణాలు లేదు, మా మదరు ఎటువంటి లక్షణాలు లేదు ఆమెకు, అయినా పాజిటివ్ అని రావడం వల్ల మేమే అసలు ఆశ్చర్యం చెందినాము. ఎందుకంటే ఆమెకు దగ్గు కానీ, జ్వరం కానీ, తుమ్ములు కానీ ఎటువంటి లక్షణాలు లేవు. మాకు అదే ఏంటంటే ఆశ్చర్యపోయినాం. మాకు ఒక రకంగా ఇది తప్పుడు రిపోర్ట్ వచ్చింది అనేది మాకు అర్థమవుతుంది. దానివల్ల మేము ఏం చేసినామంటే వేరే హాస్పిటల్, గచ్చిబౌలిలో ఏజీ హాస్పిటల్లో పోయి అక్కడ చెక్ చేయించినాం. కోవిడ్ టెస్ట్ అక్కడ షాంపుల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 48 గంటల లోపల కూడా రిజల్ట్ వస్తుంది, అప్పుడు ఇస్తామని చెప్పారు. సరే, ఆ 45 గంటల వెయిటింగ్ లోపలనే ఈ అపోలో ఇచ్చినటువంటి పాజిటివ్ ఏదో కోవిడ్ పాజిటివ్ ఇచ్చారు కదా అపోలో, ఈ అపోలో వాళ్ళు ఇచ్చినటువంటి పాజిటివ్ది దీని ఆధారం చేసుకొని వాళ్ళు పోలీస్ కమిషనర్ ఇట్లా పాజిటివ్ వచ్చింది మీ పేషెంట్ వీరమణి అని, మరి ఆమెను క్వారంటైన్లో ఉంచాల్సి వస్తుందని చెప్పేసి ఫోన్ చేశారు. సరే సార్, మీ ప్రొసీజర్ ఎట్లుంటే అట్లా ఫాలో అవ్వండి అని చెప్పినాం. ఎందుకంటే మా పేషెంట్కి ఎటువంటి లక్షణాలు లేదు, మాకు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద కూడా మాకు అనుమానం ఉంది, ఇది సరైనది కాదన్న ఉద్దేశంతో మేము ఒక 48 గంటల్లో ఇంకో రిపోర్ట్ వస్తుంది, దాని ఆధారం చేసుకొని ఇది ఉంది లేదు తేలిపోతుంది మాకు అని కూడా చెప్పడం జరిగింది. ఆ లోపలనే వీళ్ళు మా ఇంటి చుట్టూ దాదాపు ఒక 10-20 ఇళ్ళు కలుపుకొని క్వారంటైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా మేము అంతకుముందు రోజు నుంచి మేము సేవా కార్యక్రమాల లోపల కూడా కరోనాకు సంబంధించి మా ఊర్లో హోమియోపతి సంబంధించిన మందులు ఇవ్వడం జరిగింది మా చేతుల మీదుగా. ఆ రకంగా ఊరు వాళ్ళందరూ కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే వీళ్ళ కరోనా వచ్చింది, వీళ్ళ చేతుల మీద మేము ఈ రకంగా మా మదర్ కరోనా వచ్చింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఊరందరికీ కూడా మందులు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఊరు మొత్తం కూడా భయాందోళన గురి జరిగింది. జగిత్యాలలో మోటారు డ్రైవింగ్ స్కూళ్లపై రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 8 డ్రైవింగ్ స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 2 మోటారు డ్రైవింగ్ స్కూళ్లను జిల్లా రవాణా శాఖ అధికారి అజ్మీరా శ్యామ్ నాయక్, ఎంవీఐ అభిలాషులు సీజ్ చేశారు. 1500 రూపాయలతో డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడానికి బదులు దళారులు 5000 రూపాయలను వసూలు చేస్తున్నారని, ప్రజలు ఇటువంటి వారి మాయలో పడి డబ్బులు వృధా చేసుకోవద్దు అని రవాణా శాఖ అధికారి అజ్మీరా శ్యామ్ నాయక్ కోరారు. ఇప్పటి వరకు దాదాపుగా 8 డ్రైవింగ్ స్కూల్స్ను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొన్నిట్లో కొన్ని లోటుపాట్లు ఉంటే, ఒకటైతే ఆథరైజేషన్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది, అట్లాంటి దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి అక్షర డ్రైవింగ్ స్కూల్ పాత బస్ స్టాండ్లో ఉంది, దానికి ఒక షట్టర్ కూడా లేదు కనీసం. మాకు చూపించిన ప్లేసు వేరే ప్లేసు, ఇప్పుడు నడుస్తున్నది డిఫరెంట్ ప్లేస్ కనుక మాకు నిన్ననే ఒక విశ్వసనీయ సమాచారం మేరకు దానిపైన దాడి చేయడం జరిగింది. ఆ డ్రైవింగ్ స్కూల్ యొక్క బాధితులు మా రవాణా శాఖ ఆఫీస్కి వచ్చి వారి బోర్డు వినిపించడం జరిగింది. సో ఇలాంటి రకరకాల అలిగేషన్స్ వస్తూ ఉంటే అసలు ఏమి జరుగుతుంది అని చెప్పేసి మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అందులో చాలా రకాలైన లోటుపాట్లను గుర్తించడం జరిగింది. కొన్నింటిని గుర్తించమని నోటీస్ ఇష్యూ చేస్తున్నాం. వాళ్ళకు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి వారం రోజుల లోపల రెక్టిఫై చేయాలని మినిమం ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని, మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది. మొదటగా అక్షర డ్రైవింగ్ స్కూల్ను పాత బస్ స్టాండ్లో సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి బైపాస్ రోడ్లో జయదుర్గ డ్రైవింగ్ స్కూల్, దాని ఆథరైజేషన్ కూడా ఎక్స్పైర్ అయిపోవడం జరిగింది, దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకో మిగతా 2 డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి, వాటిని తనిఖీ చేయాల్సి ఉంది. అందుకనే
ప్రజలందరూ ఈ మీడియా మూలంగా మిమ్మల్ని అందరినీ మేము మా రవాణా శాఖ డిజిటల్ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే అపోహలకు గురై అభద్రతా భావానికి గురైపోయి దళారులను ఆశ్రయించి మోసపోకుండా ఉండాలని చెప్పేసి మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అందులో చాలా రకాలైన లోటుపాట్లను గుర్తించడం జరిగింది. కొన్నింటిని గుర్తించమని నోటీస్ ఇష్యూ చేస్తున్నాం. వాళ్ళకు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి వారం రోజుల లోపల రెక్టిఫై చేయాలని మినిమం ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని, మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది. మొదటగా అక్షర డ్రైవింగ్ స్కూల్ను పాత బస్టాండ్లో సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి బైపాస్ రోడ్లో జయదుర్గ డ్రైవింగ్ స్కూల్, దాని ఆథరైజేషన్ కూడా ఎక్స్పైర్ అయిపోవడం జరిగింది. దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి పట్టణంలో కాపు నేస్తం పథకం ప్రారంభం. అర్హులైన అందరికీ ఇస్తామన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. కర్నూలు జిల్లా డోన్లో 2 కరోనా పాజిటివ్ కేసులు. క్వారంటైన్ కు తరలించిన అధికారులు. హైదరాబాద్ నగరంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రావాల్సిన అవసరం ఉంది. మల్లారెడ్డి యూనివర్సిటీ లోగో ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రణాళికా సంఘం చైర్మన్ వినోద్ కుమార్. మైనాబాద్ మండలంలో కరోనా పాజిటివ్ అంటూ తప్పుడు రిపోర్ట్. ఆవేదన చెందుతున్న బాధిత కుటుంబ సభ్యులు. జగిత్యాలలో మోటారు డ్రైవింగ్ స్కూళ్లపై ఆకస్మిక తనిఖీలు. 8 డ్రైవింగ్ స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన రవాణా శాఖ అధికారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.